హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే తెలుసుకున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి వివరాలు అయితే తెలుసుకున్నాం. అలాగే ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, ఇమేజెస్ అన్నింటినీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా జాబ్స్కి సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 30,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలపడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ 30,000 ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. గ్రామపాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలన్నీ కూడా ఈ 30,000లో ఉండేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు గౌరవ డిప్యూటీ సీఎం గారు వివరాలు అయితే తెలపడం జరిగింది. అని చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలన రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగమని, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధితో దూసుకుపోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. అలాగే త్వరలో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి ఆయన చెప్పినటువంటి సమాచారం అయితే చివరిలో కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చరిత్రలో లేని విధంగా కేవలం ఏడాదిలోనే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, మరో 30,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు అనేసి సమాచారం అయితే ఉందండి. ఇదే వార్తనే మరొక పత్రికలో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, త్వరలో 30,000 భర్తీ చేస్తాం అనేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఓవైపు గాడిలో పెడుతూనే మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని వెల్లడించారు అనేసి ఇక్కడ మంగళవారం గాంధీ భవన్లో బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారనేసి సమాచారం అయితే ఉందండి. ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయండి. ఇకపోతే ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలండి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, అలాగే విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేసి చూడండి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం చూసుకుంటే, ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు, ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామనేసి సీఎం గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. గతంలో
యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కారులో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండటంతో తాము అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదవలేకపోతున్నామని నోటిఫికేషన్లు ఆపాలంటూ ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మంగళవారం సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. అదేంటి సీఎం గారు చెప్పినటువంటి సమాచారం, నిన్నటి రోజు ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక ముఖ్యంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నీరజ్ చోప్రాకు మరొక టైటిల్ అయితే రావడం జరిగింది. సూపర్ ఫామ్లో ఉన్నటువంటి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఖాతాలో మరొక టైటిల్ చేరిందనమాట. మంగళవారం 85.29 మీటర్ల త్రోతో గోల్డెన్ స్పైక్ మీట్లో అతడు విజేతగా నిలిచాడు. ఫ్రెండ్స్, ఇక్కడ దక్షిణాఫ్రికాకు చెందినటువంటి డవ్ స్మిత్ రెండో స్థానంలో నిలవడం జరిగిందనమాట. ఈ బిట్ని కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. అలాగే శ్రీతేజకు స్వర్ణ పథకం అయితే వచ్చిందండి. జాతీయ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణ పథకం, ఒక కాంస్య పథకం లభించాయి. 7 క్రీడాంశాల్లో సమాహారమైనటువంటి మహిళల హెప్టాథ్లాన్లో తెలంగాణ అమ్మాయి తోలెం శ్రీతేజ ఛాంపియన్గా నిలిచిందనేసి సమాచారం అయితే ఉందండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇమేజ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇమేజెస్ని కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే రెజ్లింగ్లో భారత్కు 6 స్వర్ణాలు అనేసి కరెంట్ అఫైర్స్ న్యూస్ అయితే వచ్చిందనమాట. వియత్నాంలోని వుంగ్టౌలో జూన్ 18 నుంచి 26 మధ్య జరిగినటువంటి ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు ఉత్తమ ప్రదర్శన చేశారు. ప్రీ స్టైల్లో 6 స్వర్ణాలు, 1 రజతం సహా టీమ్ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. పురుషులు, మహిళలు 2 విభాగాలను భారత జట్లు ఛాంపియన్షిప్లో సాధించాయి అనేసి ఇక్కడ సమాచారం అవుతుంది. ఈ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఇచ్చారండి. ఈ ఇమేజ్ని కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.